హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బామా స్టైల్ హబ్. ఈరోజు బ్లౌజెస్ చూస్తున్నానండి. ఈరోజు ఫ్రాక్సేగా చూస్తుంది, అందుకోసం చెప్పేసి వాళ్ళ బ్లౌజెస్ చూద్దామని చెప్పేసి వెరైటీగా బ్లౌజెస్ చూస్తున్నాను. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాను. దీనికి ఫస్ట్ వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఇలా కట్ వర్క్ ఇచ్చేసి కట్ వర్క్ పైన శారీలో లోటస్ వచ్చేసి పింక్ కలర్ ఉంది, ఆ కలర్ క్లాత్ తీసుకొని దానిపైన లోపల మళ్ళీ ప్యాచ్ లాగా వేసుకుంటూ వచ్చాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన కట్ వర్క్ నీట్గా కనబడుతుంది. ప్లస్ అలాగే కట్ వర్క్ మనం వాష్ చేశాక పైకి లేస్తూ ఉంటుంది క్లాత్, అలా లేవకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఉంటుందని చెప్పేసి ఇలా లోపల క్లాత్ ప్యాచ్ లాగా వేసి దానికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ తోటే పైపింగ్ చేశాను అనమాట. దీనికి పైపింగ్ అలాగే థ్రెడ్స్ కూడా ఇచ్చాను. తర్వాత ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇచ్చాను అనమాట. జస్ట్ ఇలా సింపుల్ కర్వ్ తీసుకొని ఇటు ఫ్రంట్ కూడా దీనికి ఆపోజిట్ కలర్ తోటి పైపింగ్ చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. కస్టమర్ దీనికి పైపింగ్ అడగలేదండి, అందుకని చెప్పేసి నేను దీనికి పైపింగ్ వేయలేదనమాట. సో దీనికి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది. ఓకే, దీనికి నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది. అయితే దీనికి కస్టమర్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ అడిగారు. సో అందుకని దీనికి ఇలా సింపుల్ పఫ్ స్లీవ్స్ పెట్టాను అనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండే అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్ రౌండ్, తర్వాత పఫ్ హ్యాండ్స్. మీకు కూడా ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే, ఇలా కస్టమైజ్డ్ బ్లౌజెస్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. థ్యాంక్ యూ.